సార్ చెప్పండి, ఇంక త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ పాలన అంటే ఈ 3 రాజధానులు పెట్టేసి అన్నీ కొంచెం గందరగోళం ఉన్నా సార్. ఎంతసేపుడికి ఏంటంటే ఆయన తమ్ము నొక్కుతున్నాను, బటన్ నొక్కుతున్నాను అని తప్పక కొన్ని పర్వాలా చేసినాయి. కానీ ఏంటంటే కొన్ని ఈరోజు మనం రాజధాని చెప్పుకోవడానికి మన పిల్లకాయలకి ఇబ్బంది అయిపోయింది సార్. ఏ రాజధానిని ఎవరు రేపు వాళ్ళ క్వశ్చన్ మార్క్ చేస్తే ఏ రాజధాని చేయాలా వాళ్ళు? ఇంతకుముందు ఒక రాజధాని ఉంటుంది, 3 రాజధాని, ఏ రాజధాని మనకు స్టాండ్ కాకపోయా. అంతే కదా సార్ చేసేది ఉంది మనకు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈసారి అభివృద్ధి బాగా జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ఏ పార్టీ అంటే తెలుగుదేశము, జనసేన వస్తేనే కొంచెం ఏదైనా అభివృద్ధి చెందవచ్చు అని మేము భావిస్తున్నాం. అంటే ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? తెలుగుదేశం అంటే వాడు కొంచెం సీనియారిటీ ఉంది కదా, సీనియారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు వాడు చేస్తున్నాడు. వాడు చేసిన పద్ధతులు కొంచెం బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే ఇతను జగన్ గారు ఏంటంటే మనకు బాగా అతను ఏంటంటే ఎంతసేపటికి నేను స్విచ్ నొక్కాను, బటన్ నొక్కాను అంటున్నారు తప్పక కొంతమందికి వాడి వల్ల లాభము, కొంతమందికి ఏంటంటే వ్యాపారస్తులకు కానీ, ఇంటి పన్ను కానీ, కరెంటు బిల్లు కానీ అన్నీ పెరిగిపోయినాయి కదా దానివల్ల. సార్ ఇకపోతే నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి, నారాయణ సార్కి సార్ గెలిచేదానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు, లేదా నారా లోకేష్ గారు కానీ, వాళ్ళ క్యాంపెయిన్ వలన జనాలలో ఎంతవరకు ఆదరణ ఉండేదానికి ఛాన్స్ ఉందంటారు? నారాయణ బాగానే చేస్తాడు, మంచి వర్కర్స్ బాగా చేస్తాడు. నారాయణకి ఈ తడవ 90% ఉండొచ్చని మేము గెలవచ్చని మేము కోరుకుంటున్నాం. అలాగే అంటే నారా లోకేష్ గారు కానీ అండ్ బాలకృష్ణ గారి గురించి మీ అభిప్రాయం? వాళ్ళు ఇప్పుడు కొత్త కదా, చంద్రబాబు నాయుడు సీనియర్ ఉంది, వాడు గవర్నమెంట్ చేయగలడు. ఇంతకుముందు హైటెక్ సిటీ అని కానీ ఇది అని కొంతవరకు వాడికి అవగాహన ఉంది కాబట్టి అతను మేలు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా ఏముంది సార్, ఇక్కడ ప్రభుత్వం వీక్ అయిపోయిన తర్వాత మామూలు అది. తర్వాత తెలుగుదేశం రావచ్చని. ఓకే సార్, థ్యాంక్స్ అలా. బ్రో, త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. గడిచిన ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి? పాలన ఏమో కానీ నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను ఒకటి. సో ఏంటంటే నేను బీఫార్మసీ చేస్తున్నాను రత్నం ఫార్మసీలో నెల్లూరులో. సో మామూలుగా జగన్ విద్యా దీవెన పడుతుంది, నాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వస్తే అంతకుముందు అంతా ఏం జరిగేదంటే గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు వేసేది, ఎవరికి కాలేజ్ వాళ్ళకి. ఫ్రీ సీట్ వచ్చింది కదా, అప్పుడు నేను అమ్మని కొడుకునే ఉండొచ్చు, కానీ ఒకవేళ నాకు ఫ్రీ సీట్ వస్తే నేను ఫ్రీయే కదా, అంతే కదా. ఫ్రీ సీట్ నేను తెచ్చుకున్నాను కష్టపడి చదివి ఎంసెట్లో. ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, నాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జగన్ మాకు డబ్బులు వేస్తున్నాడు, అర్థమైంది కదా. 4 years బ్యాక్ మా ఫాదర్ చనిపోయారు, అప్పుడు ఎప్పుడో ట్యాక్స్ కట్టేవాళ్ళమే. దానికి ఇప్పుడు మాకు డబ్బులు ఆపేశారు, టూ టైమ్స్ డబ్బులు ఆపేశారు. ఆ 22,000 మేము కట్టుకున్నాం. మా ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగాలేదు, అయినా మేము కట్టుకోవాల్సి వచ్చింది. అంత కష్టపడి చదివి ఫ్రీ సీట్ తెచ్చుకొని డబ్బులు మేము కట్టుకోవాల్సి వచ్చింది. అది నాకు నచ్చలేదు. అంటే మీరు ఇది పై అధికారులతో ఇన్ఫార్మ్ చేశారా? చేసాము, చూస్తాము. అదేదో 5 step వెరిఫికేషన్ అన్నాడు, చేశాడు. అంతకుముందు కూడా పడతా అన్నారు, పడలేదు. ఇప్పుడు జరిగింది, 2 years అయింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదా మీకు? రెస్పాన్స్ ట్రై చేశారు, వాళ్ళు కింద సైడ్ వాళ్ళు ట్రై చేశారు. పాపం నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మా వార్డు వాళ్ళు కొంచెం తెలుసు మాకు, వాళ్ళు కొంచెం మంచి వాళ్ళే. వాళ్ళు అంటే మిగతా వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు, వాళ్ళు మాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు చేశారు, అదంతా సిస్టంలో ఉంటుంది, పడలేదు మీకు అని చెప్పారు. అది జరిగింది. అయితే మన నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పండి బ్రో, ఈసారి నారాయణ సార్కి గెలిచేదానికి అవకాశం గెలిస్తే బాగుంటుంది. లాస్ట్ టైం గెలవక ముందే చాలా చేశారు. ఇప్పటికీ పార్క్స్ ఉన్నాయి కదా చాలా దగ్గరలో, అవన్నీ ఇప్పటికి కూడా వాడుకుంటున్నారు. కాకపోతే అది వీళ్ళు వచ్చిందో అదేం డెవలప్మెంట్ కానీ ఏం చేయలేదు. వస్తే బాగుంటుంది, హ్యాపీ. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? పార్టీ అని కాదు, బట్ నాకు నాకు పాలిటిక్స్ నాకు తెలియదు తక్కువ. నాకు తెలిసిన వరకు అయితే ఈసారి నాకు అంత అనిపించలేదు. నెగిటివిటీ ఏం లేదు, పాజిటివ్గా తీసుకోండి అంతే, అంతవరకు. ఓకే, థ్యాంక్స్ అలా. ఇక త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లకు సంబంధించి వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి? నమస్కారం. వైసీపీ పాలన పర్వాలేదు, బాగానే చేశారు. కాకపోతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో జరిగినంత అభివృద్ధి వైసీపీ పాలనలో జరగలేదని మా అభిప్రాయము. ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించిందైతే గత తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు, నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినంత అభివృద్ధి ఈ వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు మన నెల్లూరు నగరానికి అని నా అభిప్రాయం. ఇప్పుడిప్పుడు ఏమంటే ఎన్నికల చివరిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్న నాయకులు హడావుడిగా అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, కానీ అభివృద్ధి అనేది పెద్ద జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు
అప్పుడు చెప్పిన వాగ్దానాలు మద్యపాన నిషేధం అన్నారు, అది అబద్ధం. మద్యపాన నిషేధం అంచనా వారిగా తగ్గిస్తారని చెప్పారు, దాంట్లో విఫలం అయ్యారు. ముస్లింస్లకు దుల్హన్ పథకం బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియకుండా పబ్లిసిటీ చేయకుండా ముస్లిమ్స్ చెల్లమ్మలకు దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను వచ్చి ₹1,00,000 ఇస్తానని చెప్పారు, కానీ అది అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలని మా ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏది అమలు చేయలేదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రజల మీదుగా, ముఖ్యంగా మన నెల్లూరు ప్రజల మీద కూడా ఉంది. నారాయణ గారు నాకు తెలిసి 50,000 మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఏంటి సార్ నారాయణ సార్కి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి గెలవటానికి? గతంలో చూసుకోండి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు కానీ అనేక వర్గాలకు కానీ ప్రతి వర్గాలకి అనుకూలంగా అభివృద్ధి చేశారు. నెల్లూరు నగరంలో ముఖ్యంగా బారే షహీద్ దర్గా విషయానికి వస్తే, బోడిగా తోట విషయానికి వస్తే, రాజేశ్వరి గుడి అలాంటి అనుకుంటే నెల్లూరు నగరంలో చాలా అభివృద్ధి చేశారు. నారాయణ గారు ప్రజల్లో ఉన్నారు, మీరు కూడా విచారించండి. ఎక్కడ పోయినా నారాయణ గారు గెలుపు ఖాయమని మీకు సర్వేలు వస్తున్నాయి. సార్ ఇకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు అండ్ నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చేసే క్యాంపెయిన్ వలన జనాలలో ఎంతవరకు ఆదరణ ఉంటుందని అనుకుంటున్నారు? లోకేష్ బాబు యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన నుంచి తెలుగుదేశం పార్టీ మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీ బాగానే ఉంది, కాకపోతే ముఖ్యంగా నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన నుంచి యువతలో మంచి స్పందన వచ్చింది, కార్యకర్తల్లో మంచి జోష్ వచ్చింది. యువగలం ఒక మలుపు తిప్పింది తెలుగుదేశం పార్టీకి విజయం వైపు. ఓకే అన్నయ్య చెప్పండి, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? నాకేం పెద్దగా అనిపించలే. ఏముంది, ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ అన్నిటి మీద పెంచేస్తున్నాడు. అమ్మఒడి 15,000 వేస్తున్నాడు. ఇక్కడ నూనె ప్యాకెట్ ₹165 రోజు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అదేంటి ఆడిద్దాం ఈడిద్దాం అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ₹60 నూనె ప్యాకెట్, ఇప్పుడు వచ్చి ₹110 అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే ₹165 కూడా అమ్మారు. మధ్య తరగతి వాళ్ళు ₹165 పెట్టి అక్కడ నూనె కొనుక్కొని 4 నెలలు అమ్మాడు. అమ్మ ఓడేస్తే అయిపోయినాయి ఆడికి. మినప్ప ఈరోజు తెల్లగడ్డలు వచ్చి ₹75 4 కిలో. నా పుట్టిన తర్వాత ఈ రోజు వరకు లేదు. ఇంకేంది వైసీపీ పాలన? పెరుగు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడనే కానీ వేస్ట్. అయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ వచ్చినా జరిగేటట్టుగా లేదు. ఎవరు స్వార్థం వాళ్ళది, అంతే. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఆమె షర్మిల వచ్చింది. ఎవరైనా చేసి చూపించి తర్వాత వచ్చితే పబ్లిక్లోకి వచ్చి చెప్పాలి, మీకు ఏం కావాలా, ఏం చేయలేదు మేము అని అడగండి. ఎవరు వస్తున్నారు? ఎలక్షన్ అప్పుడు వస్తారు, మాకు ఓటేయండి అంటారు. ఇంక నాయకులను పంపించి తలా ఓటుకి ₹1000, ఒక క్వార్టర్ ముందు ఒక బిర్యానీ ఇస్తారు. ఇప్పుడు పొద్దు వస్తాం ఎలక్షన్ ఒక నెల ఉన్నప్పటి నుంచి క్వార్టర్లు ఇస్తాడు. కయ్యి తాగేసి మర్చిపోతారు. లాస్ట్లో క్యూలో పోయి ఓటేసేటప్పుడు ఒక క్వార్టర్ ఇచ్చినప్పుడు ఓడికే ఓటేస్తాడు. ఓడిని గుర్తు పెట్టుకుంటారు జనాలు. అది. అయితే మన నెల్లూరు నగరం గురించి చెప్పండి అన్న, ఈసారి నారాయణ సార్కి గెలిచేదానికి అవకాశం ఉందంటారా? ఇప్పుడు నెల్లూరు వెంకటేశ్వరం బ్రిడ్జి ఉంది, 2-3 రోజులు పడిపోయేటట్టుకుంది. దాన్ని వదిలేసి కొత్తగా ఫ్లైఓవర్, పెన్నా పక్కన ఫ్లైఓవర్ కట్టాల్సిన అవసరం ఏంది? ఉండే దాన్ని బాగు చేయాలి కానీ ఇప్పుడు జరిగే ఫ్లైఓవర్ వచ్చేది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? 2 రోజుల్లో పడిపోద్ది, అది వాస్తవం, కన్ఫామ్. ఈ బ్యారేజీ మీద బస్సులు రావు, ఆటోలు కార్లు తప్పితే. ఒకసారి ఎమ్మెల్యేలని ఎంపీలని ఆ రోడ్డు మీద ఎక్కి పొమ్మన్న కారుల్లో కనీసం 2 నెలల నుంచి అది అట్టే ఉంది. కరెక్ట్గా రైలు పోయే దాని మీద రైలు మీద పడిపోవచ్చు 3 భాగాలు. నేను కోవూరు, మాది కోవూరు నుంచి రావాలా పోవాలి అప్ అండ్ డౌన్. పడిపోద్ది అని చెప్పి సైకిల్ వేసుకొస్తున్నా భయం వేసి. ఇంకా అట్లాంటివి వదిలేసి కొత్తగా బ్యారేజీ, కొత్తగా ఫ్లైఓవర్, దేనికి ఉండేది బాగా చేసుకుంటే చాలు. కానీ ఇప్పుడు కోవూరు నెల్లూరు రావాలంటే దాని మీద రావాలా? ఇప్పుడు అందరికీ వెహికల్స్ ఉండవు, అందరూ సైకిళ్ళు ఉండవు. బస్సులు వచ్చేవాళ్ళు కంపల్సరీగా బస్సులో పోయే వాళ్ళే ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా బైపాస్ ఎక్కి రావాలా? ఈసారి నెల్లూరులో ఎవరు గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలవచ్చు అంటే ఏం చెప్పలేము. భలే పోటాపోటీగా ఉంది.
ఓకే. అది ఏంటంటే ఇంకొండ అమ్మ ఒడి నాయన ఒడి అంటే ఇంకా మళ్ళీ జగన్కే వేస్తారు ఓట్లు. ఓకే, థ్యాంక్స్. జగన్ వస్తే ఏమవచ్చు అన్న? ఏమో వచ్చంటే ఇంకేం చెప్తాం, ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు చేసింది చాలు. ఇప్పుడు 160 రూపాయలు 70 రూపాయలు క్వార్టర్ ఈరోజు 160 రూపాయలు చేసాడు. ఆయన జనాలు తాగుతున్నారు. మద్యపాన నిషేధం అన్నాడు, ఏడుంది? ఓకేనా సార్, చెప్పండి. ఇంకా త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ పాలన అంటే అంతగా ఎవరికి ఉపయోగం లే. అలా అని వైసీపీ వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోవడం లే. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాను. కానీ మన స్టేట్ వైడ్ కాంగ్రెస్కి మనుగడ ఉందంటారు అన్న? ఉంది సార్. ఇప్పుడు తెలంగాణలో ఎవరు ఊహించారు కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి? అట్ట కూడా రావచ్చు. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ పార్టీ మీద మీ కామెంట్ ఏంటి? టీడీపీ అయితే వస్తే మంచి వర్కే చేస్తుంది, కానీ కాంగ్రెస్ మూమెంట్లో ఉంటే టీడీపీ కూడా రాదనుకుంటున్నాను నేను, నా ఉద్దేశం. ఎంపీ సీట్స్ మాత్రం కన్ఫామ్గా కాంగ్రెసే వస్తాయి. మన నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి అన్న. ఈసారి నారాయణ సార్కి గెలిచేదానికి అవకాశం ఉందంటారా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయారు. ఈసారి అతని పరిస్థితి ఎలా ఉందంటారు? పోయినసారి నారాయణ గారు ఓడిపోయారంటే నేనైతే నమ్మను. పోయినసారి గెలిచారు ఆయన, బట్ లాస్ట్ కౌంటింగ్ మూమెంట్లో ఆయన వెళ్ళిపోయారు. ఆడ ఏం జరిగిందో ఏం అయిందో మనకైతే తెలీదు. నారాయణ సార్ గారిని నిలబడితే ఆయనే గెలుస్తారు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు అవ్వచ్చు, లేదా నారా లోకేష్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ క్యాంపెయిన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంట? వాళ్ళదైతే మనకి అంత ఐడియా లేదండి. అది అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఏమంటే ఫస్ట్ అయితే కాంగ్రెస్ మీదే ప్రజలందరూ కాంగ్రెస్ మీదే ఉన్నారు కాబట్టి, లాస్ట్ టైం వచ్చేసి టీడీపీ వచ్చింది కాబట్టి వర్క్ అయితే టీడీపీ చేసింది, బాగానే చేసింది. బట్ ఈ మూమెంట్లో కానీ మంచి అభ్యర్థులను కానీ కాంగ్రెస్ కానీ నిలబెడితే కాంగ్రెసే రావచ్చు అనుకుంటున్నాను, నా ఉద్దేశం వరకు. అంటే ఏంటి వైసీపీ పాలనలో మీరు అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్స్ ఏంటి? వైసీపీ పాలన అయితే నేను ఏం అబ్జర్వ్ చేయలేదండి. ఆ అవసరం కూడా వాళ్ళు కూడా ఇవ్వలేదు, మాకు కూడా అనిపించలేదు. సరే, థ్యాంక్స్.